నమస్తే, నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలు సరిగ్గా పనిచేయట్లేదని సూపరింటెండెంట్లు అయితే మూకమ్మడిగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అసలు ఎందుకు పరికరాలు పనిచేయడం లేదు, దాన్ని రిపేర్ చేయిస్తున్నారా లేదా, అసలు ఇంత అంతరాయానికి గల కారణాలేంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డెవలప్ చెందుతున్న రాష్ట్రం. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్పిటల్లో పరికరాలు పనిచేయట్లేదని అక్కడ సూపరింటెండెంట్లు చెప్తున్నారు. అసలు ఎందుకు పనిచేయట్లేదు, మళ్ళీ రిపేర్లు ఎందుకు చేయించలేకపోతున్నారు? ఆసుపత్రుల్లో పరికరాలు పనిచేయకపోవడం, తర్వాత లేకపోవడం అనేది కామన్గా మనం వింటున్నాం. ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్లో అనేక మంది కలిసి హెల్త్ సెక్రటరీకి లెటర్ రాశారు. లెటర్ రాసి, మాకు పరికరాలు రిపేర్ చేయట్లేదు, మీరేమో థర్డ్ పార్టీకి దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకి ఇచ్చారు టెండర్ రూపంలో, కానీ వాళ్ళు పనిచేయట్లేదు, మేము ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఒకవేళ అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక టెంపరీగా చేసేసి వెళ్ళిపోతున్నారు, లేదంటే అసలు చేయకుండానే చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి మేము రోగులకి సరైనటువంటి చికిత్సను అందించలేకపోతున్నాము అని చెప్పి సూపరింటెండెంట్లు సెక్రటరీకి, హెల్త్ సెక్రటరీకి లెటర్ రాయటం అనేది గతంలో బహుశా జరిగి ఉండదు. అయితే కొన్ని జరిగాయి. మనకి ఈ లెటర్ రాశారని చెప్పి తెలియగానే మన వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఏం చేసింది గత ప్రభుత్వం అనేది అందరికీ, ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారి మీద ఎలా ఆయన్ని పిచ్చోని చేశారో, ఏ విధంగా ఆయన ఈ చేతులు వెనక్కి కట్టేసి ఏ విధంగా హింసించారో, లాస్ట్కి ఆయన్ని భౌతికంగా కూడా లేకుండా పరిస్థితులు చేసేసాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనం విన్నాం. కానీ ఇప్పుడు సూపరింటెండెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ సెక్రటరీకి లెటర్ రాసి, మా పరికరాలు రిపేర్లో ఉన్నాయి, ఆ పరికరాలు రిపేర్లు చేసేవాళ్ళు లేరని అంటే ఒక కంపెనీకి, థర్డ్ పార్టీకి ఇస్తారు. దీన్ని అంతటిని మానిటరింగ్ చేశారు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. వీళ్ళు చూడాలి. వీళ్ళు ఏం చేస్తారు, టెండర్ పిలుస్తారు, కాల్ఫర్ చేస్తారు. దాదాపు సంవత్సరానికి 60-70 కోట్ల దాకా ఆ కంపెనీకి ఇచ్చారు. ఇది రిపేర్లు నిర్వహణ కోసం. రిపేర్లు వస్తే ఆ రిపేర్లు ఇమీడియట్గా చేయడానికి టెండర్ వాడుకున్నటువంటి కంపెనీకి దానికి ఇచ్చారు. సంవత్సరానికి 60-70 కోట్లు దానికి ఇస్తున్నారు. మరి 60-70 కోట్లు తీసుకుంటూ కనీసం ఎక్స్రే మిషన్ చెడిపోతే బాగు చేయరు, సిటీ స్కాన్ పోతే బాగు చేయరు. ఈ చిన్న ఈ మెడికల్ సంబంధించినటువంటి కిట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి రిపేర్ వచ్చినా కానీ చేయట్లేదు, వాళ్ళు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి సూపరింటెండెంట్లు సెక్రటరీకి వివరించారట. అంటే దాని అర్థం ఏంటి, ఎవరైతే ఆ టెండర్ను కైవసం చేసుకున్నారో అతను ప్రభుత్వానికి సంబంధించినటువంటి మ్యానిపులేషన్ చేసేటువంటి వ్యక్తి అన్నా అయి ఉండాలి, లేదా అతను చేతకంతనం అయి ఉండాలి, లేదా చేయకపోతే ఏమవుతులే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందిలే, ఈ ప్రభుత్వం ఏం చేయగలదులే అనేటువంటి ఒక మూర్ఖం ఆలోచనతో ఉండాలి. సో ఇది మిగతాకు సంబంధించినటువంటి టెండర్స్ మాదిరిగా మిగతాకు సంబంధించినటువంటి అంశంగా మనం చూడకూడదు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అనేక మంది రోగులు వస్తుంటారు. వచ్చేటువంటి రోగులు కూడా ఎవరు ఉంటారు, చాలా పేదలు ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవాళ్ళే పేద మధ్యతరగతి వర్గాలే వస్తూ ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రికి వస్తారు. చిన్న బాగలేకపోతే, ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం బాగాలేకపోయినా కానీ వెళ్ళిపోయి రకరకాల ఈసీజీలు తీయించుకుంటారు, స్కానింగ్లు చేయించుకుంటారు, మెడికల్ చెకప్లు చేయించుకుంటారు, బాడీ మొత్తం ఇవన్నీ చేయించుకోగలరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు రారు, వాళ్ళకి నమ్మకం కూడా లేదు ఆసుపత్రుల మీద. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ అయితే బాగా చూస్తారు, కేర్ తీసుకుంటారు, అక్కడ ఎగ్జాక్ట్గా రిపోర్ట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తుంటారు. అందుకే ఒక్కొక్కరు 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బతికే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ బాగా ఉన్నటువంటి వాళ్ళు. పేద మధ్యతరగతి అలా కాదు, బాగా ప్రాణం మీదకి వస్తే తప్ప ఆసుపత్రికి వెళ్ళరు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళేటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరగాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరగాలి. అది జరిపేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ ఉన్న సూపరింటెండెంట్లే లెటర్ రాస్తారు. అంటే మెడికల్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు సెంట్రల్ సంబంధించి బీజేపీ అయినా కానీ, సరే ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ ఎన్డీఏ ఉంది, గవర్నమెంట్లు రెండు ఒకటే. కానీ మిగతా వాళ్ళ కన్నా కూడా సత్యకుమార్ గారికి కొంత
ఢిల్లీలో అవగాహన ఆయన ఏదైనా చేసుకోగలరు కదా, అట్లీస్ట్ మాట్లాడి మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది అని, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఏర్పాట్లు చేస్తుంది. పేపర్లో వచ్చేంత వరకు ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది పెద్ద చర్చ. ఇప్పుడు నిజానికైతే సార్ ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు, నెగ్లెక్ట్ గా చేస్తూ ఉంటారు, వెళ్ళినా కూడా రోగులను పట్టించుకోరు అని. అటువంటిది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ మంచిగా ఉంది అని అనుకునే టైంలో ఇట్లా పరికరాలు పని చేయట్లేదు అంటే ప్రజలకు కూడా ఉన్న నమ్మకం పోతుంది. మరి ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకోవాల్సిన ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో, లేదంటే ఎవరైతే మినిస్టర్లు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వం సొమ్ముతో నెల నెల జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలి ట్రీట్మెంట్కి. ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వకుండా పర్మిషన్స్ కేవలం మీరు ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే దానికి నేను వెసులుబాటు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. దాదాపు 25 లక్షల వరకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. మేము కార్పొరేట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వము, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్తే అప్పుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైనా లేకపోతే ఇమీడియట్ గా బాగు చేపిస్తారు. లేదంటే వీళ్ళ ప్రాణం ఏం బాదుగా, పోయేది పేదోడి ప్రాణం లేదా మధ్యతరగతి ప్రాణం. కాబట్టి పరికరాలు ఉన్నా లేకపోయినా వాళ్ళేం పట్టించుకోరు. ఓకే, ఇప్పుడు లెటర్ రాశారు, సూపరింటెండెంట్లు అందరూ కలిసి లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఇమీడియట్ గా ఆయన సెక్రటరీ ఏం చేస్తారు, సెక్రటరీ దానికి మళ్ళీ దానికి ఒక తీర్మానం పెట్టి క్యాబినెట్ లో అప్రూవల్ చేసో, లేకపోతే మినిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోనో, లేకపోతే ఇంకొక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఈ ప్రాసెస్ ప్రకారం ఇప్పట్లో అది కాదు. ఒక సిటీ స్కాన్ జరిగిపోతేనే కొన్ని సంవత్సరాల పాటు బాగు చేయకుండా ఉన్నటువంటి ఆసుపత్రులు ఉన్నాయి. లేదంటే అసలు అది పని చేయకుండా పక్కన పడేసిన రోజులు ఉన్నాయి. ప్లస్ డాక్టర్లు కూడా ఏం చేస్తారు, కొంతమంది, అందరు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ రాగానే టెస్టులకి పరికరాలు లేవు, మీరు పోయి బయట చేయించుకుని అంటారు. సో బయటకు పోవాల్సిన పరిస్థితి. బయటకు పోతే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కట్టాలి. ఎవరు కడతారు? పేదలు డబ్బులు కట్టగలరా? బయటకు పోతే అసలు ఉండేదే ప్రభుత్వ ఆసుపత్రులు పేదల సేవ కోసం. కానీ అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన డాక్టర్లు ఉంటారు. ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఉండేటువంటి పెద్ద రోగాలు. ఆ భాషలో చెప్పాలంటే వైద్య రంగంలో ఉండే రోగాలు. విద్యా, వైద్యం ఈ రెండు రంగాల్లో రుగ్మతలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. ఉంటే కనుక టోటల్ గా సమాజానికి నష్టం. సో ఇప్పుడు సూపరింటెండెంట్ లెటర్ రాశారంటే ఏంటి, ఒక సిటీ స్కాన్ కానీ ఒక ఎక్స్రే కానీ ఇలాంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదని అంటే, ఇక్కడ చూడండి మా కంపెనీ పేరు కూడా, అంటే ఐ మీన్ వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్లో కూడా ఎక్కింది న్యూస్. ఎందుకంటే సూపరింటెండెంట్ లెటర్ రాశారంటే చిన్న విషయం కదా. కాకపోతే ఎవరు ఏ కంపెనీ అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి ఎక్కడ. ఇక్కడ మనం గూగుల్ని అడిగితే ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ పరికరాలని రిపేర్ చేసేటువంటి ప్రైవేట్ కంపెనీ ఏది అని అడిగితే అది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మెడ్టెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విశాఖపట్నంకి, అంటే ఏరియాస్ వైజ్గా ఇచ్చారు. తర్వాత ట్రిమ్డ్ సొల్యూషన్స్, తర్వాత బయోమెడ్ ఈ కంపెనీలు. తర్వాత గవర్నమెంట్ లెవెల్లో ఇది ఇందాక చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కార్పొరేషన్ అనేది అది చూస్తుంది. ఇది తెలంగాణలో కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇదేంది ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్స్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవన్నీ. తర్వాత క్రిటికల్ కేర్లో కొన్ని ఉంటాయి, వెంటిలేటర్స్, తర్వాత పేషెంట్ మానిటర్ చేసేది, తర్వాత ఆక్సిజన్ కాంట్రాక్టులు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ. అలాగే లైట్స్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ ల్యాబొరేటరీలో ఉండే కొన్ని ఉంటాయి, అనలైజర్స్, మైక్రో స్కోప్స్, ఇవన్నీ కూడా నిర్వహించేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్గా ఉన్నందువల్లనే ఈ పరిస్థితి వస్తుందని అంటున్నారు. సో రెయిన్బో ఇండస్ట్రీస్ ఒకటి ఉంది దీంట్లో, శ్రీ వెంకటేశ్వర బయో మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది ఒకటి ఉంది. సో ఇలా రకరకాల కంపెనీలు దీంట్లో ఉన్నాయి, ఒకే కంపెనీ కాకుండా ఏరియల్ వైజ్ కొన్ని ఇచ్చారు. సో అవి మాకు వెసులుబాటు కల్పించట్లేదు, మా మాట ఏంటలేదు అని చెప్పి సూపరింటెండెంట్లు చెప్పినప్పుడు అసలు పేపర్లోకి వచ్చేంత వరకు ఉన్నారంటే ఈ పాటికి ఈ పరికరాలు రిపేరు జరగకపోవడంతో ఎంతమంది చనిపోయి ఉంటారు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ నిర్లక్ష్యాన్ని వదిలిపెడితే గవర్నమెంట్కి కొంచెం మంచి పేరు వస్తుంది. ఈ పేపర్లోనే వచ్చేదాకా ఇలాంటి సమస్యలు ఉంటే కనుక అసలు ఆసుపత్రులు అండ్ ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ఒక రకమైనటువంటి భావన ఉంటుంది, అక్కడ బాగా చేస్తేనే పోరు. సో వీటన్నిటి సొల్యూషన్ ఏంటంటే మొత్తాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ శాలరీ తీసుకున్న వాళ్ళందరినీ, ప్రజాస్వామ్యతోటి నెల నెల జీతం తీసుకున్న వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళని ఆడ ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పాలి. లేదంటే మీకు ఇంక్రిమెంట్లోను శాలరీస్ ప్రమోషన్స్ ఉండు అని చెప్పాలి. అవును సార్, డిఎల్ ఉండో చదువు విషయంలో కూడా ఇలాంటివి తీసుకోవాలి సార్. అప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కొంచెం నమ్మకం కలుగుతుంది ప్రజలకి. కానీ ఈ మధ్య తెలంగాణలో ఒక కలెక్టరు
లేడీ ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యారు. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐఏఎస్లు కొంతమంది డెలివరీ అయ్యారు. ఐఏఎస్ భార్యలని ఆసుపత్రిలో చేర్చారు. వాళ్ళ వివరాలు ఏంటంటే స్నేహలత మొగిలి ఆ పేరు. ఈమె ఖమ్మం అదనపు కలెక్టర్గా ఉన్న సమయంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈవిడ డెలివరీ అయ్యారు. అలాగే అనుదూప్ దురిశెట్టి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా పనిచేసిన సమయంలో తన భార్యను అక్కడ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించగలిగారు. ఇక త్రిపాఠి ఈమె ములుగు జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్నప్పుడు 2022లో భూపాల్పల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్నారు. ఈమె భర్త భవేష్ మిశ్రా. తర్వాత కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా 2026 జనవరిలో, అంటే ఇప్పుడు ప్రఫుల్ల దేశాయ్ ఇప్పుడు ఉన్నారు. ప్రఫుల్ల దేశాయ్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ తన భార్య ప్రసవం కోసం కరీంనగర్లో ఉన్నటువంటి మాతృ శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. డెలివరీ అయ్యారు అక్కడ భార్య. అలాగే ఈపీ గౌతమ్ తన భార్యని సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో అక్కడ చేర్చారు. అక్కడ ఆవిడ డెలివరీ అయ్యారు. సో కాబట్టి వీళ్ళు ఐఏఎస్లు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆదర్శంగా చూపించాలి, ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా నమ్మకం కలిగించాలని ఈ విధమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు కనుక ఇలానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక డెలివరీస్ కనుక చేయించగలిగితే లేదా అక్కడ చికిత్స పొందగలిగితే రకరకాల సమస్యలు రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనీసం ఆ కలెక్టర్ ని స్ఫూర్తిగా తీసుకొని అన్నా కానీ చేస్తే కనుక అప్పుడు ఏదన్నా బాగుపడే అవకాశం ఉంది. అవును సార్, నిజమే. సో ఏదేమైనా సరే ఇప్పట్లోనే ప్రభుత్వ హాస్పిటల్స్ మీద కానీ విద్య మీద కానీ నమ్మకం లేని ప్రజలకు ఇటువంటి పరికరాల రిపేర్ అని చెప్పేసి సూపరింటెండెంట్లే కంప్లైంట్ ఇవ్వడం వల్ల మరి ఇదైతే చాలా చర్చనీయాంశానికి దారితీస్తుంది. మరి దీని గురించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం గురించి అందరం వెయిట్ చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.